గ్రామీణ ప్రాంతాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం శ్రీనివాసరావు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్ మిడ్సిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మేడ్చల్ మిడ్సిటీ ఆసుపత్రి సిబ్బందితో పాటు చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య శిబిరంలో సుమారు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు, జిల్లా చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమయ్య యాదగిరిలు మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తే పేద ప్రజలకు ఎంతో మేలుగా ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆపరేషన్లు అవసరం ఉన్న వారికి సైతం ఉచితంగానే ఆపరేషన్ నిర్వహించి ఉచిత మందులతో పాటు వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లి మళ్లీ ఇంటికి తీసుకొచ్చే విధంగా బాధ్యతలు చేపడతామన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆదేశాల మేరకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిడ్సిటీ ఆసుపత్రి వైద్యులు ప్రవళిక, దీక్షిత, సుప్రియ, సౌజన్యులతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర ఎంపీ నెంబర్ సింగం శ్రీనివాసరావు, కార్యదర్శి సుభాష్ చంద్రబోస్, కోశాధికారి శ్రీనివాస్ శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమయ్య యాదగిరి, మధుర సత్యనారాయణ, తోట శ్రీనివాస్, శ్రీశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది డాక్టర్ హృదయ్, ఎల్మెల్హెచ్లు కుమారి, నందిని, హెల్త్ సూపర్వైజర్ బుజ్జి, ఏఎన్ఎంలు మాధవి, మాల తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ బ్రాంచ్ ప్రతి గ్రామానికి సేవ అందించాలని కృత నిశ్చయంతో ఉంది. ఏ గ్రామాల్లో అయితే నాయకులు కోరుకుంటున్నారో ఆ నాయకులు కోరుకోగానే మా రాష్ట్ర కమిటీకి చెప్పి రాష్ట్ర కమిటీ సహకారంతో మరియు ప్రజల సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత మందుల కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ నిరంతరాయంగా సేవ అందిస్తూనే ఉంటుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు మెడిసిటీ హాస్పిటల్ వారి సహకారంతో శంకరంపేట మండలంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గత 2 నెలల నుంచి రూరల్ ఏరియాస్ అంటే పేద ప్రజలకు వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సొసైటీ కలెక్టర్ గారి చైర్మన్గా వారి సూచనల మేరకు రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ వారి సహకారంతో ఈ గత 3 నెలల నుంచి మనోహరాబాద్, శివంపేట్, నిజాంపేట్, శంకరంపేట మండలాల్లో బ్రహ్మాండంగా ప్రతిసారి కూడా 500-600 మందికి తక్కువ కాకుండా వారికి వైద్య సేవలు, ఉచితమైన వైద్య సేవలు, అన్ని టెస్టులు కూడా జరిపి మరి వారికి ఉచితంగా మందులను సప్లై చేయడం జరుగుతూ ఉంది. మరి మేజర్ ఎవరైతే ఏదైనా ఆపరేషన్స్ అవసరమైతే మరి హాస్పిటల్స్ వారు, మల్లారెడ్డి వారు, మరి మెడిసిటీ వారు వాళ్ళ సేవలను అందించి వాళ్ళ డాక్టర్లను పంపించి మరి వారికి కూడా ఇక్కడ తీసుకెళ్లి ఆపరేషన్ల వంటి సహకారాన్ని కూడా ఉచితంగా అందజేస్తున్నందుకు వారికి కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అలాగే మా ఈ రాష్ట్ర కమిటీ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడైనటువంటి మా అన్నగారు మరి వారు కూడా చాలా బ్రహ్మాండంగా ఈ 5-6 వాటికి కూడా చాలా సహకారాన్ని అందించినందుకు వారికి కూడా మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై రెడ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు శంకరంపేట్ గ్రామస్తులకు అందరికీ కంగ్రాచులేషన్. ఈరోజు రెడ్ క్రాస్ మెదక్ బ్రాంచ్, ఇండియన్ రెడ్ క్రాస్ మెదక్ బ్రాంచ్ తరఫున ఈరోజు శంకరంపేట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు గ్రామస్తులకు అందరికీ మా మెదక్ రెడ్ క్రాస్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి గారికి, గ్రామ పెద్దలందరికీ, చైర్మన్ సుభాష్ గారికి, మా మేనేజ్మెంట్ కమిటీ కోశాధికారి శర్మ గారికి అందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా శంకరంపేట మండలం అనేది ఈ మెదక్ డిస్టిక్లో చాలా పెద్ద మండలం అండి. ఇక్కడ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. సో వీళ్ళందరినీ మనసులో పెట్టుకొని మా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల అనుసారం ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈరోజు మెడిసిటీ సహకారంతో చాలామంది డాక్టర్స్ వచ్చారు, పారామెడికల్ స్టాఫ్ వచ్చారు. సో వాళ్ళందరూ ఈవెన్ బీపీ, షుగర్ ఇవన్నీ టెస్ట్ చేసి తర్వాత ఐడెంటిఫికేషన్ చేసి డాక్టర్స్ దగ్గరికి పంపడం జరుగుతుంది. డాక్టర్స్ వాళ్ళ స్పెషాలిటీ ప్రకారం చూసి ఆర్థోపెడిక్స్, గైనిక్స్, ఫిజిషియన్స్ అండ్ డెంట్ అందరూ వచ్చారండి. వాళ్ళు చూసిన తర్వాత ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ చేసిన గ్రామస్తులకు అందరికీ మేమే వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి ఇలాంటి సర్వీస్ చేస్తున్నాం రెడ్ క్రాస్ తరఫున. సో ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున ఏంటంటే ముఖ్యంగా మా జిఎస్ గారు, చైర్మన్ గారు ఇచ్చిన ఆదేశాలు ప్రతి డిస్ట్రిక్ట్కి, ప్రతి విలేజెస్కి మ్యాక్సిమం ఎంత వీలైతే అంత వెళ్ళి అక్కడ సహాయ సహకారాలు అందించి ముఖ్యంగా
మెడికల్ డిపార్ట్మెంట్ ఇలా చేస్తున్నాం. సో దీనికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ మరియు రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మా మెదక్ శాఖ అధ్యక్షులు అలాగే కలెక్టర్ శ్రీ రాహుల్ రాజ్ గారు, మా సిఇఓ శ్రీరాములు గారి నేతృత్వంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ శంకరంపేటలో చేపట్టడం జరిగింది. గత 40 రోజుల నుంచి మేము రూరల్లో వైద్య సేవలు అందించాలన్న ఒక గొప్ప సదాశయంతో ఈ హెల్త్ క్యాంపులు పెడుతున్నాము. కాళ్ళకల్ ఒకటి, ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్, దొంతి, తర్వాత నిజాంపేట్, ఈరోజు శంకరంపేటలో పెట్టడం జరిగింది. పేద ప్రజల వద్దకే మా రెడ్ క్రాస్ సేవలు చేరాలి, మానవత్వంతో మేము అందరికీ సహాయ సహకారాలు అందించి ఆర్తులకి అందుబాటులో ఉండాలన్న సదాశయంతో మేము ఈ క్యాంపులు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కలెక్టర్ గారితో సహా డిఎంహెచ్ఓ శ్రీరాములు గారి నేతృత్వంలో అలాగే ఆశీర్వాదంతో ఇక్కడ ఈ సిబ్బంది శంకరంపేట మండలం హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా కలిసి ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఆపరేషన్ల నిమిత్తం ఎన్నుకోబడతారో వాళ్ళని మెడిసిటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆపరేషన్లు కూడా చేయించడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు, వాళ్ళకి సదుపాయాలు కూడా కల్పించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మా సెక్రటరీ సుభాష్ చంద్రబోస్ గారు ముఖ్యంగా ఇక్కడ ఈ స్థలాన్ని ఎంచుకోవడం జరిగింది. వారే మొత్తం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అలాగే మా సభ్యులందరూ కూడా, మా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు కోర్చి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సహకరించిన ప్రతి ఒక్కరికి మా మేనేజ్మెంట్ అయితే మేము తప్పకుండా సేవలు అందించాలి. ఈ ఊరి పెద్దలకు, నాయకులకు, ప్రజలకి అందరికీ కూడా మా రెడ్ క్రాస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.